హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి అతి త్వరలోనే కానిస్టేబుల్ కొత్త నోటిఫికేషన్ అయితేనేమి, మరియు ఆల్రెడీ నిలిచిపోయినటువంటి కానిస్టేబుల్ ఈవెంట్స్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి అయితేనేమి కొత్తగా షెడ్యూల్ రెడీ కాబోతా ఉంది. మరి అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే అలర్ట్ కాకుండా మాత్రం ఇమ్మీడియట్గా అలర్ట్ కండి. ఆ తర్వాత సమయం మనం అనుకున్నా కూడా అంత రాదు. ఇప్పటికే నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి దాదాపుగా 2 సంవత్సరాలు కాబడింది. కానీ ఇంతవరకు అయితే మాత్రం ఇంకా వీళ్ళు జాబ్లో జాయిన్ కావడం లేదు, కాలేకపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి. మరి అదే మాదిరిగా ఆల్రెడీ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఒక టెన్షన్లో ఉంటే, కొత్తగా వచ్చే వాళ్ళు ఈ యొక్క ఫీల్డ్కి అసలు నోటిఫికేషన్ ఉంటుందా లేదా అని టెన్షన్తో ఉన్నారు. మరి ఇవన్నీ కూడా పట్టాపంచలు చేస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకైతే మాత్రం ఆగిపోయిన ప్రక్రియ స్టార్ట్ కాబోతూ ఉంది. మరి కొత్త నోటిఫికేషన్లు కూడా 20,000 ఉద్యోగాలతో 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఎవరైతే ఈ యొక్క జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క వీడియోలో మనం కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, మరి పాతది కోర్టు క్లియర్ చేసుకొని మనకు ఈవెంట్స్ అయితేనేమి మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు పెట్టవచ్చు, అదే మాదిరిగా మనకు టర్నింగ్ పాయింట్ నందు ఉచితంగా గ్రౌండ్ ఫీజు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నా లేదా ఎస్ఎస్సి సిపిఓస్ అయితేనేమి, మరియు ముఖ్యంగా ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా జరుగుతుందో జరగదో అని డైలమాలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రౌండ్ మర్చిపోయి ఉంటారు. వాళ్ళందరి కోసం ఉచితంగానే మన యొక్క టర్నింగ్ పాయింట్ కడప నందు మన క్యాంపస్ నందు ఉచితంగా గ్రౌండ్ ఫెసిలిటీకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని ఎవరైనా సరే వినియోగించుకోవచ్చు అనమాట. మరి ఆ యొక్క విషయాలు కూడా ఇక్కడ మీకు చెప్తాను. మరి ఇంకా చాలామంది ఈ యొక్క ప్రక్రియ నోటిఫికేషన్ ప్రక్రియ అంటే ఓల్డ్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా అని అడుగుతున్నారు. దాని అందరూ కూడా ఈ యొక్క వీడియోలో మీకు కూలింగ్ విషయం చెప్పడం జరుగుతుంది. మరి ఆగస్టు నెలాఖరుకు షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. సో ఆగస్టు నెలాఖరుకు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ జూలై ఎండింగ్లో ఉన్నాం. మరి ఆగస్టు నెలాఖరుకల్లా షెడ్యూల్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కోర్టు కేసు పెండింగ్లో ఉంది కాబట్టి కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాతనే ఏదైనా సరే చేయగలరు. మరి యొక్క కోర్టు కేసు అనేది మన చేతుల్లో లేదు కాబట్టి, కోర్టు చేతుల్లో ఉంది కాబట్టి ఒకవేళ ఆగస్టు లేకపోయినా సరే సెప్టెంబర్ కల్లా అయితే మాత్రం విధి విధానాలు రావచ్చు అని నా యొక్క ఒపీనియన్. మరి త్వరగా అయిపోయింది అనుకోండి కోర్టు కేసు, ఇది కూడా షెడ్యూల్ త్వరగా రావచ్చు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో సరే షెడ్యూల్ ఆగస్టు నెలాఖరుకు అన్నారు కాబట్టి ఒకవేళ కేసెస్ లేట్ అయినా కూడా మనకు సెప్టెంబర్లో అయితే మాత్రం సెప్టెంబర్ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా ఈ యొక్క విధి విధానాలు అయితేనేమి ఎప్పుడు నోటిఫికేషన్ కానీ కొత్తది కానీ ఇలాంటి పాతది ఎప్పుడు అని కానీ రావచ్చే అవకాశం ఉంది. మరి నవంబర్ 20 మనకి ఎప్పుడు ఇచ్చింది చూడండి నోటిఫికేషన్, నవంబర్ 28, 2022లో నోటిఫికేషన్ వచ్చింది. 6,100 పోస్టులతో వచ్చింది. మరి జరుగుతూ కానీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితేనేమి ఫాస్ట్గా అయిపోయింది, రిజల్ట్ ఫాస్ట్గా అయిపోయినాయి. ఎందుకంటే ఫిబ్రవరి 5వ తేదీన మన రిజల్ట్ కూడా రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిందేమో ఫిబ్రవరి 28వ తేదీ, అంటే నవంబర్ అయిపోయింది, డిసెంబర్ జనవరి అంతే. సో మనకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మనకి ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మార్చి 13 నుంచి 2023 మార్చి 13 నుంచి 20 వరకు ఈవెంట్స్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల ఈ యొక్క ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కేసు కోర్టుకి ఎక్కింది. కొందరు హైట్ ప్రాబ్లం అనేమి, హైట్ ఉన్నా కూడా తక్కువ చేసినారనేసి అక్కడ కోర్టు కావడము, ఇవన్నీ కూడా రకరకాల కారణాలతో వాయిదా పడి మొత్తం అయితే బాల్ కోర్టులోకి వెళ్ళిపోయింది. ఈ యొక్క కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క బాల్ ఇంకా బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నాం. మరి త్వరలోనే ఆ యొక్క బాల్ బయటికి రావాలని ఎవరైతే యాస్పిరెంట్స్ ఈ యొక్క క్వాలిఫై అయినారో మొత్తం 4,58,000 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 95,000 మంది మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. యాక్చువల్లీ ఇది కూడా తక్కువ సంఖ్యనే, ఎందుకంటే పేపర్ హార్డ్గా వచ్చింది కాబట్టి మనకు చాలా తక్కువ మంది. సో 4.5 లక్షల మందికి గాను 95,000 అనేది చాలా తక్కువ మంది క్వాలిఫై కూడా కావడం జరిగింది. ఆ తర్వాత చాలామంది నిరాశతో ఉన్నారు. ఇంతమంది మరి ఒకవేళ రాద్దామా తిరిగి అంటే నోటిఫికేషన్ లేదు, ఒక ఏజ్ అయిపోతూ ఉంది. మరి చూడాలి ఈసారి ఈ యొక్క గవర్నమెంట్ ఏమైనా ఏజ్ అని పెంచే అవకాశం ఉందో చూడాలి. కంపల్సరీగా పెంచితే బాగుంటుందని కూడా అందరూ అనుకుంటున్నాం. మరి ఈ యొక్క కోర్టు నుంచి బయట వచ్చిన తర్వాత ఇక కేసు ఈవెంట్స్ మెయిన్స్ డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా ఎవరైతే 95,000 మంది క్వాలిఫై అయినారో మరో కొత్తది వస్తుంది కదా 20,000 ఉద్యోగాలు, నేను దాంట్లో జాబ్ తెచ్చుకుంటా అని మాత్రం మీరు అనుకోవద్దండి. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా సరే ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి తప్పితే కొత్తది వస్తుందిలే మరి చూద్దాంలే అని అనుకుంటూ ఉంటాం, అది మాత్రం చేయగాకండి.
సో అయితే ఇక నోటిఫికేషన్ రద్దు అవుతుందా? చాలామంది ఏమంటే ఈ యొక్క టెట్టులాగానే ఈ యొక్క టెట్టు రద్దు అయ్యి కొత్త టెట్ ఇస్తారు, ఇచ్చినట్లుగానే ఇక్కడ కానిస్టేబుల్స్ కూడా కొత్త ఇస్తారు అనుకుంటున్నారు. బట్ ఇది జరిగే ప్రసక్తి లేదు, అసంభవం కూడా. ఎందుకంటే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అవడం జరిగింది, ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్ కూడా ఇచ్చారు, డేట్ కూడా ఇచ్చారు, తర్వాత ప్రక్రియ ఆగిపోయింది తప్పితే మరి యొక్క నోటిఫికేషన్ రద్దు అయ్యే ప్రసక్తి లేదు. ఈ యొక్క 6100 పోస్టుల యొక్క ప్రక్రియ అయితే ముందుకెళ్తుంది కానీ వెనకైతే రాదు. ఆ తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత, ఈవెంట్స్ అయిన తర్వాత, మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాతనే మనకు కొత్తది ఉంటుంది. మరి ఇది ఎప్పుడు ఉండొచ్చు అంటే మేబీ ఒక ఇయర్లో అయితే ఉండకపోవచ్చు. మరి జనరల్గా యాజ్ యూజువల్గా మనకు ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మనకు నవంబర్ డిసెంబర్లో వస్తున్నాయి ప్రతిసారి కూడా, ఎప్పుడు వచ్చినా కూడా. మరి అదే మాదిరిగా అదే కొనసాగింపు అయితే మాత్రం మనకు కొత్త నోటిఫికేషన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ ఎందుకులే ఇవన్నీ చూద్దాం ముందు ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ కానీలే, వీళ్ళందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన రిజల్ట్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత అనుకుంటే కొంచెం లేట్ అవుతుందా కానీ, బట్ జనరల్గా ప్రక్రియ కొనసాగిస్తే మాత్రం మనకు డిసెంబర్లో అయితే కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో న్యూ నోటిఫికేషన్ అయితే మాత్రం మనకు డిసెంబర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ అంతవరకు అయితే ఉండదు. కానీ ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఇంకా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కానీ ఈ యొక్క వీళ్ళు కానీ వీళ్ళకు మీరు ఏం చేయాలండి, ఇప్పుడు ఇంకా టైం వేస్ట్ కాకుండా ప్రతిరోజు ఇంకా మీకు ప్రక్రియ స్టార్ట్ చేసుకోండి. గ్రౌండ్కి వెళ్ళండి. గ్రౌండ్ హెవీగా చేయమాకండి ఇప్పుడే. సో లైట్గా గ్రౌండ్ చేయండి, టచ్ ఉండే విధంగా. వన్స్ మనకి ఈవెంట్స్ వచ్చిన తర్వాతనే గ్రౌండ్ సీరియస్గా చేస్తాం. అంతవరకు అంత సీరియస్నెస్ అవసరం లేదనుకుంటున్నాను నేను. మరి దీనికి సంబంధించిన గ్రౌండ్ మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు ఫ్రీ గ్రౌండ్ కోచింగ్ ఇస్తున్నాం. ఎవరికైతే ఈ యొక్క మెయిన్స్కు అంటే ప్రిలిమ్స్కి పాస్ అయ్యి మెయిన్స్ అంటే ఈ గ్రౌండ్కి క్వాలిఫై అయినారో మీకందరికీ టర్నింగ్ పాయింట్ నందు ప్రతిరోజు అర్లీ మార్నింగ్ 5:30 to 7 o'clock వరకు మీకు ఉచితంగానే గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. మరి వాటితో పాటుగా ఎవరైనా సరే SSC GDకి ప్రిపేర్ అవుతున్నా కూడా, సో టర్నింగ్ పాయింట్ వాళ్ళకే కాకోకుండా బయట నుంచి ఎవరైనా సరే ఈ యొక్క చుట్టుపక్కల ఎవరున్నా లేదా మీరు దూరంగా ఉన్నా మీరందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, సార్ మాది వేరే జిల్లా మేము కడపకు రాలేం కదా, మాకు గ్రౌండ్ కోసం దూరం రావాలన్నా అనేసి. కానీ గ్రౌండ్తో పాటుగా మన దగ్గర ఉందంటే మనకు స్టడీ హాల్ ఉంది, మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. సో సపరేట్ హాస్టల్ మనకు హాస్టల్ వచ్చేసి గర్ల్స్కి ఉంది, బాయ్స్కి ఉంది. మంచి పెద్ద బిల్డింగ్స్ అంటే మంచి వాతావరణం, పక్కనే గ్రౌండ్ ఉంటుంది. మీరు కావాలంటే మీరు స్టడీ హాల్ వినియోగించుకోవచ్చు, హాస్టల్ ఫెసిలిటీ వినియోగించుకొని మీరు గ్రౌండ్ ఉచితంగా మీరు తీసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలనుకుంటే మన దగ్గర స్పెషల్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. దానికి నామినల్ ఫీజు కట్టుకొని కాబట్టి మీరు ఉండొచ్చు. మీకు అది కూడా మీకు అవసరం అనుకుంటే తప్ప, అవసరమైతేనే, ఓకేనా. సో కాబట్టి మనకి టర్నింగ్ పాయింట్ నందు ఈ యొక్క ఫ్రీ గ్రౌండ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కోచింగ్ అవైలబిలిటీ కోసం మీరు 15th August 2024 నుంచి స్టార్ట్ కాబోతూ ఉంది. ఆ లోపల మీరు యొక్క నేమ్ని మీరు రిజిస్టర్ చేసుకోండి, ఎంతమంది అనేసి. దానివల్ల మేము కూడా ఆ విధంగా ఏర్పాట్లు మేము చేసుకోవాలి కాబట్టి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు 8688080802కి మాకు వాట్సాప్ చేయండి. సో ఎట్లా చేసుకుంటుంటే సింపుల్గా మీకు మెసేజ్ నుంచి జస్ట్ గ్రౌండ్ కావాలి, ఇలాంటి గ్రౌండ్ వాంట్ అన్ని కూడా జస్ట్ గ్రౌండ్ అని పెట్టండి. సో ఐ వాంట్ గ్రౌండ్ అని మాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఎటువంటి ప్రశ్నలైనా సరే మీకు 15th August, సో August 15th నుంచి మన యొక్క గ్రౌండ్ ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నాం. ఉచితంగానే అందరూ కూడా గ్రౌండ్ ఇస్తాం. మరి మీరు హాస్టల్ దగ్గర ఉండొచ్చు, హాస్టల్లో ఫెసిలిటీ యూజ్ చేసుకొని స్టడీ హాల్లో కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ యొక్క మంచి ఎన్విరాన్మెంట్లో మీరు స్పోర్టివ్ తెలుస్తుంది, కాంపిటీషన్గా తెలుస్తుంది అనమాట. 10 మంది ఉంటారు కాబట్టి. సో ప్లీజ్ రిమెంబర్, ఈ యొక్క గ్రౌండ్ అనేది టర్నింగ్ పాయింట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళతో పాటుగా బయట ఎవరైనా సరే వచ్చి ఈ యొక్క గ్రౌండ్ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క SSC GD అనేది స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. సో ఓన్లీ SSC GDకి మాత్రమే కోచింగ్ ఉంటుందన్నమాట. అది సపరేట్ బ్యాచ్ ఉంటుంది. మరియు కానిస్టేబుల్ అండ్ SIలకు కూడా సో స్పెషల్ డిస్కౌంట్తో August 15 లోపల ఎవరైతే జాయిన్ అవుతారో మనకు టర్నింగ్ పాయింట్లో నెక్స్ట్ రాబోయే కానిస్టేబుల్ అండ్ SI ఉద్యోగాలు, వాటితో పాటుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఈ 3 కలిపి ఒక బ్యాచ్ ఉంటుందన్నమాట. SIకి అయితే మళ్ళీ తర్వాత కొంచెం లెవెల్ మారుస్తాం అనమాట. సో వాళ్ళకు కూడా 15th August లోపల ఏవైతే మీరు వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అది ఎంత అనేది తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. సో అందరూ సిద్ధంగా ఉండండి. అయితే నేను చెప్పేది ఏమంటే ఎవరైతే దీన్ని ప్రిపేర్ అవుతున్నారో మీరు దీనికే కాకుండా వేరే ఈ రిలేటెడ్ ఏ జాబ్స్ పడినా కూడా మీరు అప్లై చేయండి. ఇప్పుడు సపోజ్ SSC MTS పడింది. SSC MTS ప్యూర్లీ బేస్డ్ ఆన్ మనకి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కాబట్టి మీరు దాన్ని అప్లై చేసుకోండి. రైల్వే జాబ్స్ పడుతున్నాయి, రైల్వే జాబ్స్ కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు, ఎందుకంటే అదే సిలబస్ కాబట్టి. ఇక్కడ మనకి టర్నింగ్ పాయింట్ మీరు జాయిన్ అయిన తర్వాత ఇది మల్టిపుల్గా ఉంటుందండి మనకి టర్నింగ్ పాయింట్లో. సో రైల్వే పోతూ ఉంటుంది, SSC పోతూ ఉంటుంది, బ్యాంక్స్ ఉంటుంది, కానిస్టేబుల్స్ ఉంటాయి, దీనికి సెపరేట్ వింగ్ ఉంటుంది. మీరు మల్టీగా కూడా మీరు రాసుకొని ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు, ఒకదాన్ని నమ్ముకోకుండా. మీరు ఇండివిజువల్గానే ప్రిపేర్ కాండి, మల్టిపుల్గా ప్రిపేర్ కాండి. ఛాయిస్ ఇస్ యువర్స్.
కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ యొక్క అవకాశాలు మీరు వినియోగించుకోండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ కాల్ చేయండి. సో 15th లోపల అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్రీ గ్రౌండ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఈ యొక్క నెంబర్కి రిజిస్టర్ చేసుకొని గ్రౌండ్ అని మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసి మీకు పేరు రిజిస్టర్ చేసుకోండి. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.